హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజీ మల్టిపుల్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో చేసుకునేలా చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఒక కప్పు ఉప్మా రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు కదా, ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఇందులో వేసేసి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. దీనికి ఇది షుగర్ సిరప్ కోసం అండి. వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం. మనకి ఇది పాకంలాగా వస్తే సరిపోతుంది. మరీ పాకం, తీగ పాకం, గట్టి పాకం అవన్నీ ఏం కాకుండా కొద్దిగా జిగురులాగా ఉంటే సరిపోతుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. గులాబ్ జామ్ వాటర్ లాగా అండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను. అలాగే కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. అందులోనూ రెడ్ కలర్ వేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది, కలర్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, మనకి పాకం గట్టి పడకుండా ఉండడానికి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా మెల్టెడ్ బటర్ వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు వచ్చేసి మైదా పిండి అండి. మైదా పిండి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న సుజీ రవ్వ ఉంది కదా, అదేనండి ఉప్మా రవ్వ, ఇందులో వేస్తున్నాను. ఈ రవ్వ కూడా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ముందుగా వేడి చేసుకున్న పాలండి, ఒక కప్పు వేస్తున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇదే కప్పు కొలతతో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంటు పట్టకుండా ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేరే ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి వచ్చేసి కలర్ కోసం కొద్దిగా పాలల్లో ఫుడ్ కలర్ వేసి ఇందులో వేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా బాగా మెదుపుకోవాలి. ఈ పిండి వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా సర్కిల్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసి ఇలా ప్రెస్ చేస్తే మంచి కోవా షేప్లో వస్తాయండి, రౌండ్ కోవా షేప్లో. ఇలా అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఇందులో మైదా యాడ్ చేయడం వల్ల దీంట్లో పగుళ్ళు అనేది ఉండదండి. రవ్వ మంచిగా ఉంటుంది, విరిగిపోకుండా. ఇలా అన్నీ చేసి ఒకసారి పక్కన పెట్టేసుకోవచ్చండి. పిండి ఆరడం అనేది ఏమీ ఉండదు, స్మూత్గానే ఉంటుందండి. మొత్తం ఒకేసారి చేసి పక్కన పెట్టుకున్నా కూడా చూసారా, ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అందులో వేస్తున్నాను. మిగిలిన రవ్వ బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసి షుగర్ సిరప్లో ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. షుగర్ సిరప్ బాగా పట్టిస్తుంది రవ్వ బాల్స్కి వచ్చేసి ఫ్రై అయిన తర్వాత. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇలా వేరే బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. హోమ్ మేడ్ రవ్వ స్వీట్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. లోపల వచ్చేసి సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటుందండి రవ్వ వల్ల. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.